హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖు అండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి టీజీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలు కాపాడే దిశగా సాగుతుందని చెప్తున్నారు. సో ఇక మేనేజర్ ఆర్ఎం సంతోష్ కుమార్ అయితే తెలియజేశారనమాట. గురువారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఇక ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుందని, గతంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు. ఇక టీజీఎస్ ఆర్టీసీ సంస్థ విలీన ప్రక్రియ పూర్తయిన అనంతరం 2021 వేతన సవరాంశాల్లో సానుకూలంగా పరిశీలించే అవకాశాలు అయితే ఉందన్నారు. ఇక టీజీఎస్ ఆర్టీసీ సంస్థలో విలీనం జరిగితే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు, సౌకర్యాలు అయితే ఆర్థిక పరిరక్షణ అయితే లభించే అవకాశాలు అయితే మెరుగుపడతాయని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన కార్మిక సంఘాలు పునరుద్ధరించిన కార్మిక వర్గాలు అయితే కోరుతున్నాయన్నమాట. సో సంక్షేమ అంశాలపై స్పష్టత అనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే జీవో ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఇక గుడ్ న్యూస్. ప్రజాప్రభుత్వ పాలన దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు ఇతర సిబ్బందికి దక్కాల్సిన ప్రయోజనాలు, హక్కులను సంపూర్ణంగా దక్కుతాయని చెప్పేసి అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గ్రేడ్ 2, గ్రేడ్ 1 నిర్వహణ అధికారులు పదోన్నతులు పొందిన 26 మంది ఏఈఓల ప్రమోషన్ ఉత్తర్వులు అయితే అందజేస్తూ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిందనమాట. సో రాష్ట్రంలో అర్చకులు ఇతర ఉద్యోగులకు ఉద్దేశించిన అర్చక ఇతర ఉద్యోగ సంక్షేమ నిధి, ట్రస్ట్ ద్వారా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఉపనయనం గ్రాంట్, అదేవిధంగా ఇంటి నిర్మాణ పథకం, విద్యా పథకం, సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పెంపుకు వివరాలు మంత్రి కొండా సురేఖ అయితే వెల్లడించే ప్రయత్నం చేశారు. ఏఈఓలకు ప్రమోషన్లు అనమాట. సో 26 మందికి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పీఆర్సీ సంబంధించి అప్డేట్ ఇచ్చారనమాట. ఆర్టికల్ ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఈహెచ్ఎస్ నూతన పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సనల్ అసోసియేషన్ టాప్రా జిల్లా అధ్యక్షుడు అయితే చందుపట్ల జనార్దన్ రెడ్డి అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా సమావేశానికి ముఖ్య అతిథులు అయితే పాల్గొన్న విధి విధానాలు లేకుండా మినహాయింపు సరికాదన్నమాట. ఉద్యోగ పెన్షన్ల ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకుండానే ముందస్తుగా నిధులు చేపట్టడం, ఉద్యోగులను పెన్షన్లు మోసం చేయడమని జనార్దన్ రెడ్డి విమర్శించారు. సాధారణంగా డ్రాయింగ్ అండ్ డిస్టర్బెంట్ అధికారులు చేయాల్సిన ఈ ప్రక్రియ ఎలాంటి ఉత్తర్వులు లేకుండా సచివాలయం, ఫైనాన్స్ అధికారులు చేపట్టడం చట్టవిరుద్ధమని ఆదిన వ్యక్తం చేశారనమాట. 2023 జూలై నుండి నూతన పీఆర్ఎస్సీ వర్తింపజేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట ప్రభుత్వాన్ని. వీటితో పాటు డిఏలు పెండింగ్ ఉన్నటువంటి డిఏలను కూడా విడుదల చేయాలని, పెన్షన్లకు సంబంధించి ఇతర పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. మరో అప్డేట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా వైద్యులకు సంబంధించి 10 ఏళ్లుగా క్రితమే ప్రొఫెసర్ అయ్యారనమాట. ఆ సీనియర్ తాజాగా సూర్యాపేట బదిలీ అయ్యారనమాట. గతంలోనే అనేక ఏళ్ల పాటు జిల్లాలోనే పనిచేసినటువంటి ఇక గద్వాలకు చెందినటువంటి ఒక వైద్యుడు స్పౌజ్ ఆప్షన్తో 2 నెలల లోపు బదిలీల పైన హైదరాబాద్లో ఇక వచ్చారనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్య శాఖలో ఈసారి బదిలీలోనూ స్పౌజ్ విధానం వల్ల పెద్ద సంఖ్యలో సీనియర్లు జిల్లాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి తలెత్తుందన్నమాట. వైద్య వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. స్పౌజులు తెచ్చిన బదిలీలు తంటాలన్నమాట. అనేక మంది ప్రొఫెసర్లుగా మార్మూలకు పరిమితం, వైద్య ఆరోగ్య శాఖలో భార్యాభర్తలకు వేరు చోట్ల పోస్టింగ్లు అంటూ ఆర్టికల్ అయితే వచ్చింది. మరో జీవో అయితే ఇచ్చారండి. ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్యను పెరిగింది అనమాట. ఈ మేరకు కేడర్ సంఖ్య ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రభుత్వం 4 కేటగిరీలో 12,380 పోస్టులు ఉండగా వాటిని 12,760కి పెంచినట్లు కూడా పేర్కొంది. కొత్త కేడర్ సంఖ్య అమలు దృష్ట్యా ప్రతి నెల కూడా జనాభా పైన 42 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పేసి వెల్లడించింది. ప్రస్తుతం 12,380 పోస్టులకు గాను 10,824 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పెంచిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఖాళీల సంఖ్య వచ్చేసి 1,936 మంది పెరిగిందనమాట. ఇక కేడర్ కేటాయింపులు గ్రేడ్ 1 కార్యదర్శి పోస్టుల ప్రస్తుతం 478గా ఉండగా వాటిని 400 అంటే దాదాపు 945కి అయితే పెంచింది. గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి 519 నుంచి 12,508కి, గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసి 2,598 నుంచి 3,769 పెంపు అనమాట. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి 8,785 మంది ఉండగా వాటిని 6,785కి కుదించడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా కొత్తగా ఐహెచ్ఎస్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పెన్షన్ల సంఘం అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట.